ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మరి ఎంత గొప్ప సమయాన్ని మీకు నాకు ఇచ్చినాడండి. అవును, ఈ రోజులలో చూస్తే ఎంతోమంది ఎక్కడెక్కడో ఏ రీతిగా పడిపోయి ఉన్నారో మనకు తెలియదు. కానీ ఈరోజు దేవాది దేవుడు మరి మీకు నాకు మరి వాక్యం వింటున్న బిడ్డలకి నాకును మరి ఇస్తున్న ధన్యత ఏంటంటే, నిజమే ఆయన వాక్యంలో జీవం ఉంది, ఆయన వాక్యంలో సత్యం ఉంది. ఆ వాక్యాన్ని వినడానికి మనకి దేవాది దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి మరి ఈ వాక్య ధ్యానంలోకి ముందుకెళ్దామండి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అండి. మరి చిన్న ప్రార్థనతో ఆరంభించుకుందాము. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి ప్రభా, మా మధ్యలో సంచరిస్తున్న వాడో, మాతో ఉన్నవాడో, మాలో ఉన్నవాడో నా తండ్రి నిత్యము మా ద్వారా మాట్లాడుతున్నావు, మాకు కనిపిస్తున్నావు నాయన. అవును ప్రభా, వినిపిస్తున్నావు తండ్రి ప్రభా, నీకు స్తోత్రం. మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రం రాజా. మరి ఈ దినములో ప్రభా నా తండ్రి, ఈ రోజున ప్రభా నా తండ్రి, మా కొరకు నువ్వు ఏర్పాటు చేసిన వాక్య ధ్యానంలోనికి మేము వెళ్తుండగా ప్రభా, మీరే మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. మరి ముఖ్యంగా నాతో మాట్లాడండి. నీదో నా పెదవులకి తోడుగా ఉండండి, నా హృదయానికి తోడుగా ఉండి ప్రభా నా తండ్రి. మాట్లాడుతున్న నన్ను ప్రభా, వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వించి నీ సర్వసత్యంలో మమ్మల్ని స్థాపించమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థనంతే అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మీకు నాకు ఇస్తున్న అంశం ఏంటంటే బాలాము బాలాకు. మరి బాలాము బాలాకుల గురించి మరి చాలామందికి తెలిసిన విషయమే. కానీ ఈ విషయం గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. మరి నేను గత 10 సంవత్సరాల క్రింద నేను రక్షణ పొందుకున్నాను. మరి అప్పుడు కొత్తగా నాకు బైబిల్ తెలీదు, హిందూ సాంప్రదాయం నుండి వచ్చిన దాన్ని. మరి నేను చాలాసార్లు మరి బైబిల్ చదివాను. అంటే చాలాసార్లు అంటే కనీసం ఒక 4-5 సార్లు నాకు కంప్లీట్గా నేను బైబిల్ చదువుంటాను. కానీ ఎప్పుడు ఈ అధ్యాయంలోకి వచ్చేసరికి మాత్రం నాకు అర్థమయ్యేది కాదు. మరి రెవల్యూషన్స్లో చూస్తే కూడా బాలాం బోధలాగా మీరు ఉండకూడదు, బాలాం బోధ చేసినట్టుగా మీరు చేయకూడదు అనే కొన్ని కఠినమైన మరి తీర్పు గురించి అక్కడ దేవుడు మాట్లాడినాడు. అయితే నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఈ బాలాం బాలాక్ గురించి ఎన్నిసార్లు చదివినా, ఆ గాడిద మాట్లాడడం విషయం గురించి ఎన్నిసార్లు చదివినా నిజంగా మరి ఆ సమయంలో ఎన్నో విషయాలు, గ్రంథంలో ఉన్న విషయాలు ఎన్నో అర్థమైనాయి. కానీ మరి ఈ ఈ ఈ ఈ కథకు సంబంధించిన మరి ఈ సందర్భానికి సంబంధించిన సత్యాలు నాకు ఒక 4-5 సార్లు ఈ అంశం, ఈ పాఠాంశం చదివినా నాకు అర్థం కాలేదండి. అప్పుడు నేను పక్కకు పెట్టేస్తాను. నిజంగా ఏమోలే, నాకు అర్థం కావట్లేదు, నాకు అంత జ్ఞానం లేదేమో, సరే పోనీ వదిలేస్తానని చెప్పేసి మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఏంటోలే అని చెప్పేసి ఇంగ్లీష్లో చదివేదాన్ని, అటు తెలుగులో చదివేదాన్ని. కానీ అర్థమయ్యేది కాదు. కానీ దేవాది దేవుడు మరి గొప్ప దేవుడు కదా, ఆయన సమయంలో సమస్తాన్ని నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇచ్చి ఉన్నాడు కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒకరోజు మరి బాలాము బాలాకు గురించిన సత్యాలు మరి నేర్పించాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి నాకు నేర్పించిన కొన్ని సత్యాలు అంటే నేనేదో కొత్తగా నేను చెప్పట్లేదు ఈరోజు, కానీ నాకు ఎలా నేర్పించాడు, మరి నాకు ఇందులోకి వెళ్ళి ఏ సత్యాలు చెప్పాడు అనే అంశాన్ని మరి మీకు మరి చెప్పాలని ఈరోజు ఆశపడుతున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ కొద్ది సమయంలో అంటే వీరిద్దరి గురించి కానీ లేకపోతే ఈ సందర్భంలో జరిగిన విషయాల గురించి కానీ చెప్పడానికి 1-2 గంటల సమయం నేను తీసుకోగలనండి. ప్రసంగం అయితే నేను ప్రసంగించగలను. కానీ మరి ఇక్కడ కేవలం మనకున్న కొద్ది సమయంలో మరి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తానండి. మరి ధ్యానిద్దామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ అధ్యాయం ఎక్కడ ఉంది అంటే వీరి గురించిన ఈ సత్యము మరి బోధ ఎక్కడ ఉంది అంటే సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుండి మరి 25వ అధ్యాయం వరకు మరి ఈ బాలాం గురించి, బాలాకు గురించి రాయబడింది. మరి ముఖ్యంగా బాలాం గారు ఎవరు అంటే ఆయన దేవుని యాజకుడిగా మరి దేవుని ప్రవక్తగా ఉన్నాడండి. కానీ ఇజ్రాయెలైట్స్తో పాటుగా లేడు, కానీ ఇజ్రాయెలైట్ కాని దేశంలో ఉన్నాడండి. హల్లెలూయా. మరి తను కూడా ఒక దేవుని యాజకుడిగా, ఆయన దేవుని స్వరంను వినే వ్యక్తిగా మరి బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి ఎలా చెప్తుంది అనేది చూస్తే మరి 22వ అధ్యాయంలో జరిగిన సంఘటన బట్టి మరి ఆయనకి ఎలాంటి ఆధిక్యతను ఇచ్చాడు, ఎలాంటి అధికారము దేవుడు ఇచ్చాడంటే ఆయన ఎవరినైతే మరి ఆయన ఎవరినైతే దీవిస్తాడో మరి వారు దీవించబడతారంట, ఎవరినైతే ఆయన శపిస్తాడో వారు శపించబడతారు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో మరి దేవుడు మరి తనకిచ్చిన ఆధిక్యత గురించి రాయబడిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి నేను ఇక్కడ మరి బాలాక్ గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మరి బాలాక్ ఎవరు అంటే ఆయన మొయాబుల రాజటండి. మరి ఆయన మరి ఈ బాలాము దగ్గరికి వెళ్ళి మరి ఇజ్రాయెలైట్స్ గురించి మరి మాట్లాడమని, శపించమని చెప్పి ఒక సహాయం కోసము మరి బాలాకు రాజు మరి బాలామైన ప్రవక్త దగ్గరికి వచ్చాడండి. అవును, ఆ సందర్భం ఏంటి అంటే మరి ఇజ్రాయెలైట్స్
దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగా మరి ఇదిగో ఎర్ర సముద్రంని దాటేసి ఆ విల్డర్నెస్ అనుభవంని మరి అంతా కూడా తిరిగి మరి 40 సంవత్సరాలు ఆల్మోస్ట్ ముగించుకుంటూ మరి ముందుకు సాగుతుండగా దేవుడిచ్చిన వాగ్దానం చొప్పున మరి ఇదిగో ముందుగా కానానీయులను మరి ఓడించారు, అమోరేలను ఓడించిన తర్వాత మరి అక్కడ తర్వాత కనిపిస్తున్నవారు మరి మోయాబీయుల దేశం గుండా వెళ్తున్నప్పుడు మరి మోయాబీ దేశం దగ్గరికి వచ్చి నిలబడ్డప్పుడు మరి అప్పుడు అక్కడ రాజు బాలాకు రాజుకి ఆ విషయం తెలుసుకుని, అమ్మో ఇజ్రాయెలీట్స్ వచ్చేసారు, ఇదిగో కానానీయులను డిస్ట్రాయ్ చేసేసారు, నాశనం చేశారు, ఇదిగో అమోరీయులను కూడా వాళ్ళు నాశనం చేశారు, ఇదిగో దేవుడు వాళ్ళతో తోడే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వీరందరూ కలిసి నా దేశాన్ని నన్ను కూడా నాశనం చేస్తారు, ఇదిగో మమ్మల్ని కూడా మరి తీసి పాడివేస్తారు అని చెప్పేసి భయముతో ఏం చేశాడటండి, మరి తనకు తెలిసిన బాలాము దగ్గరికి మరి తన దగ్గర పనిచేస్తున్న వారిని పంపించి ఎలా పంపించాడు తెలుసా, ఇదిగో నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, కానీ నువ్వు వచ్చి ఇదిగో నా దగ్గరికి వచ్చి ఇదిగో ఇజ్రాయెలైట్స్ అక్కడ నుండి వస్తున్నారు, వారిని మరి ఇదిగో ఎత్తైన కొండ మీద ఎక్కి వాళ్ళని చూసి వాళ్ళని కర్స్ చేసని చెప్పేసి అని చెప్తున్నాడటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. అప్పుడు బాలాం ఏం చెప్తున్నాడు తెలుసండి, నేను చదవచ్చండి 22వ అధ్యాయం నుండి మొదలు పెడితే ఒక్కొక్క వచనంలో మరి ఉన్న సత్యాలను నేను మీకు బోధిస్తూ వస్తున్నాను. క్లుప్తంగా కొంతమందికి చదువు రాని వాళ్ళు ఈ వాక్యం వింటున్నారేమో, చదివచ్చిన వాళ్ళు వింటున్నారేమో, పెద్ద పెద్ద ప్రవక్తలు మరి దేవుని బిడ్డలు దేవుని దాసులు కూడా ఈరోజు ఈ వాక్యం వింటున్నారేమో నాకు తెలియదు, కానీ నేను మీ అంత జ్ఞానిని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు ఇచ్చిన నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నేను ఈరోజు చెప్తున్న సత్యంలోకి ముందుకు సాగుదామండి. హల్లెలూయా. మరి అక్కడ మరి బాలాకు తెలిసిన సత్యం ఏంటంటే బాలాం గురించి ఒక వాక్యము మరి అక్కడ రాయబడింది. అక్కడ మరి మీరు మీకోసం 22వ అధ్యాయము 6వ వచనాన్ని మేము మీకోసం చదువుతున్నానండి. కాబట్టి నీవు దయచేసి, ఎవరితో మాట్లాడుతున్నాడు మరి బాలాంతో మాట్లాడుతున్న మాట, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. ఎవరినండి? ఈ జనమును, ఎవరిని? ఇజ్రాయెలైట్స్ని శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలవంతుడను కాదేమో, అప్పుడు నేను దేశంలో నుండి వారిని తొలివేదను. చూడండి, నా బలము సరిపోదు కాబట్టి నువ్వు వచ్చి శపించు, అప్పుడు నువ్వు శపిస్తే ఆ శాపం అనేది వారి మీద ఉంటుంది కాబట్టి అప్పుడు నేను నాశనం చేస్తానని చెప్పేసి బాలాముతో చెప్తూ ఏమంటున్నాడు తెలుసా? ఇంకొక మాట అక్కడ మరి బాలామును ఏమంటున్నాడంటే ఏలయనగా ఎందుకంటే నీవు దీవించువారు దీవించబడుదురని, శపించువారు శపించబడుదురని నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. ఇదిగోండి, బాలాకు మరి రాజైన మోయాబులకు రాజైన బాలాకు గారు చెప్తున్న మాట బాలాం గురించి. ఇదిగో నువ్వు ఎవరినైతే శపిస్తావో వాళ్ళు శపించబడతారంట, నువ్వు ఎవరినైతే మరి దీవిస్తావు వాళ్ళు దీవించబడతారంట, మరి వచ్చి వారిని శపించయ్యా అని చెప్పేసి బ్రతిమాలుకుంటున్నాడు. నీకెంత కావాలంటే ఎంత ఇస్తాను, ఎంత ఆస్తి కావాలంటే అంత ఇస్తాను, ఎంత వెండి బంగారము మరి కావాలన్నా నేను ఇస్తాను అని చెప్పేసి తన దాసులను పంపించి మరి తను ఎక్కడైతే బాలాం గారు ఉన్నారో అక్కడికి వెళ్ళినప్పుడు మరి బాలాం ఒక మాట అంటున్నాడు, ఇదిగో నేను దేవునికి వ్యతిరేకంగా అయితే నేను చేయలేను, కానీ ఇదిగో నేను దేవుని కనుక్కుంటాను, మీరు ఉండండి. మరి ఏ వ్యక్తులైతే వెళ్ళారో మరి ఆ వ్యక్తులతో చెప్తున్నాడు, ఇదిగో సరే నేనైతే దేవునికి వ్యతిరేకంగా పని చేయలేను, దేవుడు దీవించిన వాడిని నేను దీవించలేను, కానీ దేవుణ్ణి ఒకసారి అడుగుతానంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 12వ అధ్యాయంలో చూస్తే 12వ వచనంలో మరి 22వ అధ్యాయము 12వ వచనంలో చూసినప్పుడు అక్కడ దేవుణ్ణి అడిగినాడటండి, దేవాది దేవుణ్ణి అడుగుతున్నాడంట, దేవా మరి ఇదిగో వీరు వచ్చారు, ఇదిగో ఇజ్రాయెల్స్ని శపించడానికి వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, మరి నేను వెళ్ళదునా అని కనిపెడుతున్నప్పుడు మరి దేవాది దేవుడు దిగి వచ్చి మరి ఇక్కడ బాలాం గారితో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే చూడండి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, చూడండి, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలు శపింపబడకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో మరి దేవుడు చెప్పారటండి. చూడండి, ఇజ్రాయెలైట్స్ గురించి దేవుడు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీవు వారి దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళని శపించకూడదు, ఎందుకంటే వారు దేవుని చేత అంటే నా చేత ఆశీర్వదించబడిన వారు కాబట్టి నువ్వు వెళ్ళకూడదు అని అన్నప్పుడు నిజమే బాలాం గారు దేవునికి భయపడి, ఒక ప్రవక్తగా ఒక యాజకుడిగా ఉన్న ఆ వ్యక్తి భయపడి ఏమంటున్నాడు తెలుసా? 2 వ్యక్తులతో, అయ్యా నేను రాలేను, మీ రాజుకి వెళ్ళి చెప్పండి అన్నారు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటి అంటే మరలా మరి ఆ రాజు బాలాకు ఇంకా భయంతో ఇంకా ఎలా అంటే మరి ముందు పంపిన వారి కంటే కదా గొప్ప పొజిషన్లో మరి మంచి అధికార స్థితిలో ఉన్న వారిని, ఇంకా గొప్ప వారిని, ఆనరబుల్ పీపుల్ని మళ్ళీ పంపించాడంట ఇక్కడికి బాలాం దగ్గరికి పంపించి, అయ్యా ఇదిగో నేను ఇంకా నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, ఇంతకంటే గొప్ప ఇస్తాను, దేవుని కంటే గొప్పగా నేను ఘనపరుస్తాను అని చెప్పేసి, నీకు ఎంత దీవెనలు ఇవ్వగలుగుతాను, నేను ఎంత గొప్పగా నేను ఘనపరుస్తానయ్యా, మరి దయచేసి
దయచేసి నాతో రా అని చెప్పేసి మరొక్కసారి రెండోసారి కబురు పంపిస్తున్నాడండి బాలాకు. ఆ తర్వాత బాలాకు పంపించిన తర్వాత బాలాము మరొక్క మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా బాలాకు రాజా, నీ ఇంట్లో ఉన్న సమస్త బంగారాన్ని వెండిని నువ్వు నాకు ఇచ్చినను నేను దేవునికి వ్యతిరేకంగా చెయ్యనని చెప్పేసి తను తగ్గించుకొని చెప్తున్నాడు. కానీ మళ్ళీ ఒక మాట అంటున్నాడు, తగ్గించుకుంటూ ఒకవైపు దేవుని స్వరానికి లోబడాలని ఇష్టపడుతూనే ఇంకొక మాట అంటున్నాడు. అయినను సరే నేను ఇంకొక మారు దేవుని అడుగుతాను అంటున్నాడు. హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు ఒకసారి చెప్పాడండి, నువ్వు వెళ్ళొద్దు, నేను దీవించిన వాడిని నువ్వు శపించకూడదని ఖండించాడు. ఆయనను మళ్ళీ దేవుణ్ణి అడుగుతుంటే అక్కడ దేవాది దేవుడు మరలా ప్రత్యక్షమై చెప్తున్న మాట ఏంటి తెలుసా? సరే నువ్వు వెళ్ళు, వీరితో వెళ్ళు, కానీ నేను చెప్పింది మాత్రమే నువ్వు వారికి చెప్పాలి, నేనేమి చెప్తే అదే వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి అక్కడ ఆజ్ఞ ఇచ్చి పంపిస్తున్నాడండి. అక్కడితో మరి దేవాది దేవుడు ఇక్కడ ఆగిపోలేదు, కానీ మరి బాలాకు దగ్గరికి మరి బాలాము వెళ్తున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, దేవాది దేవుడు అయితే ఇక్కడ పర్మిషన్ ఇచ్చేశాడు కదా అని చెప్పేసి బాలాం గారు సంతోషంగా వెళ్తున్నట్టున్నారు. ఎందుకంటే సరే నేనైతే అక్కడ ఒక మాట అంటున్నాడు, దేవుడు ఏది చెప్తే అదే చెప్తారు, దేవుడు నా నోటిలో ఏ ప్రవచనం ఇస్తే అదే ప్రవచిస్తానని చెప్తూ ఎలా దీవించమంటే అలా దీవిస్తాను, ఎలా కలిసి చేయమంటే అలా కలిసి చేస్తానని ఒప్పుకుంటూ వెళ్తున్నాడు. కానీ అతను వెళ్తున్నదల్లా నిజంగా చెప్పాలంటే ఆ రాజిచ్చే ఘనత కోసం పరిగెడుతున్నాడండి. ఆ రాజిచ్చే మరి లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం పరిగెడుతున్నాడే, కానీ దైవికమైన ఆశీర్వాదం తనలో ఉంది. ఇదిగో గొప్ప దీవెన, ఎంత గొప్ప ధన్యత పొందుకున్నాడండి బాలాం గారు. ఇదిగో ఆయన ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారంట, ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించ, అంత గొప్ప ఆధిక్యత నిజంగా మన జీవితంలో ఎవరికైనా ఉంటుందట అండి, ఎవరికి లేదండి. అలాంటి గొప్ప దీవెన పొందుకున్న ఈ బిడ్డ మరి అక్కడ లోకాశకి గురైపోయి పరిగెత్తుతూ అక్కడ ఏమైపోయిందంటే, తనకు ఉన్న గాడిద మీద ఎక్కి వెళ్తుండగా దేవాది దేవుడైతే అక్కడ జోక్యం కల్పించుకోలేదు. కానీ అక్కడ వచనాల్లో చూస్తే ఏంజల్ ఆఫ్ గాడ్, మరి దేవుని దూత మరి కత్తి పట్టుకొని అంటే స్వర్డ్ని పట్టుకొని మరి బాలాంని చంపడానికి ఎదిరిపోయిందటండి. హల్లెలూయా. ఆ విషయము మరి బాలాం గారు గ్రహించలేకపోయారు. నిజమే, నేను ఆలోచన చేశాను, నిజమే, దేవుని స్వరంని అంత పర్ఫెక్ట్గా వింటున్న బాలాము గారు తన ఎదుట అడ్డంగా నిల్చున్న మరి దేవుని దూతను గుర్తించలేకపోయారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఇలాంటి సంఘటన జరుగుతుంది కదండి. నేను ఆలోచన చేస్తున్నాను, నిజమే, ఎందుకు జరగదు? చాలామంది మనం అంటాము, మరి దేవుని బిడ్డలే కావచ్చు, మరి నాలాంటి బిలీవర్సే కావచ్చు, లేకపోతే దేవుని నమ్ముకున్న ఎవరైనా సరే ఒక మాట అంట, అవునండి దేవుడు నాతో మాట్లాడినాడు, ఇదిగో నాకు దేవుడు ఇలా దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు ఇలా ఈ రీతిగా మాట్లాడినాడని చెప్తూ ఏం చేస్తున్నారు తెలుసా అండి? ఏది మెంచో ఏదో చెడో తెలియని పరిస్థితిలో స్థితిగతుల మధ్యలో వాళ్ళు అల్లాడిపోతున్నారండి. దేవుని స్వరం వింటున్నామంటున్నారు, దేవునితో మాట్లాడుతున్నామంటున్నారు, ఆయన నడిపిస్తున్నారంటున్నారు. మళ్ళీ చూస్తే నిజమే మా ఎదుట ఉంది మెంచా చెడ్డ గ్రహించలేకపోతున్నారు. తన ఎదుట ఉన్న వారిని నమ్మాలా నమ్మకూడదా గ్రహించలేకపోతున్నారు. ఒకవైపు దేవుని వెలుగును దేవుని స్వరాన్ని చూస్తూ వింటూనే మరి నిజంగా చీకటేంటో గ్రహించలేని స్థితిలో ఉంటామండి. అలాగే ఇక్కడ బాలాం గారు దేవుని స్వరం అయితే గ్రహించగలిగారు. దేవుని స్వరాన్ని మరి దేవాది దేవుడు వచ్చి ఒకసారి వెళ్ళొద్దని తర్వాత వెళ్ళమని చెప్తున్న స్వరాన్ని విన్నాడు. కానీ మరి ఇక్కడ దేవుని దూత వచ్చి నిలబడడం, ఒడ్డుగా నిల్చోవడం మాత్రం గ్రహించలేకపోయాడండి. అక్కడ అప్పుడు దేవాది దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? మరి గాడిద నోరు తెరిపించాడని అంటున్నారు. నిజమే, నేను అనుకున్నాను బాలాము ప్రవేశించకపోతే అంటే నాకు అప్పుడు అర్థం కాని సిచ్యువేషన్లో, ఓహో బాలాం గారు వినకపోతే గాడిద చేత మాట్లాడించాడు అంటే గాడిద ద్వారా మాట్లాడించాడు అంటే నిజంగానే గాడిదనే ప్రవచనం ఇచ్చిందేమో, గాడిదనేమో ఇంకేమో చెప్పిందేమో అని అనుకున్నాను. ఒక్కొక్కసారి నాకు అర్థం కాలేదండి. చెప్పాను కదండి, ఎందుకో తెలియదు, నా కళ్ళు అప్పుడు తెరవబడలే, నా స్వరం నా చెవులు అప్పుడు వినబడలేదు. కానీ ఇక్కడ నేను ధ్యానించినప్పుడు మరి తర్వాత దేవుడు నాకు నేర్పించిన విషయం ఏంటి అంటే, అక్కడ గాడిద ఏం చేసిందంటే తెలుసా అండి? మరి బాలాము చేత మరి నడిపించబడుతున్న ఆ గాడిద మరి దేవుని స్వరం అయితే వినలేదు. కానీ మరి తను మాత్రం దేవుని దూతను చూస్తూ ఏం చేసింది తెలుసా? తన యజమానిని కాపాడుకోవడానికి మరి తను వెళ్ళాల్సిన మార్గంలో వెళ్లకుండా తన్ని తప్పిస్తూ ఉండిందండి. అవును, తన యజమానిని కాపాడడానికి చూస్తూ ఉంది. కానీ అప్పుడు బాలాం గారికి అర్థం కాక ఎదురుగా ఉన్న దూతను చూడక ఏం చేస్తున్నాడు తెలుసా? దాన్ని కొడుతూ ఏమంటున్నాడు, నువ్వేం చేస్తున్నావు, నాకెందుకు వ్యతిరేకమైపోతున్నావు, నువ్వు ఈరోజు ఎప్పుడు ఇలా చేయలేదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు, అదే నా చేతిలో కత్తి ఉంటే నేను చంపి పడేసేవాడిని అని చెప్పేసి కోపంతో అంటున్నాడండి తన గాడిదని. అప్పుడు గాడిద అంటది, అయ్యా నీకు ఇన్ని రోజులు బట్టి నీతో నేను ఉంటున్నాను కదా, నేను ఎప్పుడైనా నీకు వ్యతిరేకంగా నేను చేశానా, చేయలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను నువ్వు ఆలోచించట్లేదా అనే లోపల మరి ఆ గాడిద అలా మరి బాలాముతో మాట్లాడుతున్న వెంటనే దేవాది దేవుడు మరి బాలాం కళ్ళు తెరిచాడటండి. హల్లెలూయా. బాలాం కళ్ళు తెరవంగానే జరిగిన సంఘటన ఏంటి తెలుసా అండి? దేవుని దూత తనకి కనిపించిందంట అండి. హల్లెలూయా. కత్తి పట్టుకొని
నిల్చునున్న ఆ దూత కనిపించగానే భయపడిపోయి అయ్యో నిజమే, దేవునికి నీకును వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నిజమే నా గాడిదని నేను కొట్టాను, నేను పాపం చేశానని క్లియర్గా ఒప్పుకుంటున్నాడండి. ఎక్కడ అంటే మరి 28వ అధ్యాయం నుండి చూస్తే మరి 33వ వచనము 34వ వచనం నుంచి మనం చూసినప్పుడు అక్కడ క్లియర్గా చెప్తుంది. మరి అక్కడ బాలాం గారు తను చేసిన తప్పిదాన్ని పాపాన్ని ఒప్పుకుంటున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఒప్పుకొని ఏమంటున్నాడు తెలుసా, దేవుని దూతతో ఒకటే మాట అంటున్నాడు, అయ్యా నేను తప్పు చేశాను, సరే నేను వెనక్కి వెళ్ళిపోతానని చెప్తున్నాడు. హల్లెలూయా, నిజమే, మారు మనసు పొందుకుని తనకు దారిలో తను వెనక్కి వెళ్ళిపోతాను, దేవునికి వ్యతిరేకంగా నేను చేయనని చెప్పాడు. కానీ అప్పుడు దేవుని దూత ఏం చెప్తున్నాడు తెలుసా అండి, వెంటనే అంటున్నాడు, సరే నువ్వు అలా కాదు, నువ్వు వెళ్ళు, కానీ దేవుడు నీ నోట ఏ మాట చెప్తే అదే మాట నువ్వు పలుకు, అంతకు మించి నువ్వేం పలకకూడదు అని చెప్పేసి మరొక్కసారి దేవుని దూత చేత ఆజ్ఞను పొందుకొని మరి ముందుకు సాగాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత చూస్తే ఇక్కడ బాలాం గురించిన మాటలు మనం కొన్ని నేర్చుకోవచ్చు. బాలాం గురించి మనకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడు అనే సత్యాల గురించి కూడా మనం నేర్చుకోవచ్చండి. హల్లెలూయా, మరి వచనాలు మరి అదే అధ్యాయంలో మరి 22 అధ్యాయం 28 నుండి మరి 30 వచనాలు చూసినప్పుడు ఏ రీతిగా గాడిద మాట్లాడింది, గాడిద ద్వారా మరి ఏ రీతిగా దేవుడు కార్యాలు చేశాడు అనేది మనం చూస్తూ ఉన్నామండి. మరి ఆ తర్వాత చూస్తే మరి దేవుడు మరి కళ్ళు తెరిపించాడు ఎవరిని, బాలాంని, ఎందుకంటే తన ప్రవక్త తన బిడ్డ అని తెలుసు. మరి తర్వాత చూస్తే మరి అక్కడ తప్పు ఒప్పుకున్నాడు బాలాం గారు, వెనక్కి తిరగడానికి ఇష్టపడ్డారు. కానీ ఆ తర్వాత చూస్తే మరి వెళ్ళు అని చెప్పేసి మరొక ఆజ్ఞ పొందుకున్నాడండి. నిజమే, ఆ తర్వాత మరి బాలాం గారు చేసిన మాట ఏంటంటే, నేను అనుకున్నాను ఇక్కడితో బాలాం గారు మారిపోవాలి కదా, తన తప్పిదం తను తెలుసుకోవాలి కదా, ఎందుకంటే అక్కడ దూత ఒక మాట చెప్పిందని మీతో చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే, ఇక్కడ నీ గాడిద కానీ అడ్డు రాకపోతే ఈ పాటికి నిన్ను చంపేదాన్ని అని చెప్పేసి అక్కడ దేవుని దూత మరి ఎవరితో మాట్లాడుతున్నాడు, బాలాంతో మాట్లాడుతుంది. అంటే తన గాడిదనే బాలాంని రక్షించినట్టుగా కూడా ఇక్కడ చెప్పబడుతుందండి. హల్లెలూయా. ఆ తర్వాత మరి నిజమే, దేవాది దేవుని మాటను లోబడి మరి దేవుని దూత మాటకి లోబడి మరి తన గాడిద మీద తిరిగి మరి బాలాకు దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇజ్రాయెలైట్స్ దగ్గరికి వెళ్ళిపోయి మరి అక్కడ ప్రవచనాలు ఇవ్వడం మొదలు పెట్టాడండి. ఎలాంటి ప్రవచనాలు ఇచ్చాడు, ఎలా ప్రొఫెసీ చేశాడు అనేది మరి చూస్తే అక్కడ 23, 24 అధ్యాయంలో క్లియర్గా రాయబడింది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 సార్లు ప్రవచించినట్టుగా మరి బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. అవన్నీ ఆ ప్రవచనాలు ఎలాంటి ప్రవచనాలు అనేది నేను ఇప్పుడు మీకు చదివి వినిపించడానికి నాకు సమయం లేదు, కానీ మీరు ధ్యానించండి. 23 అధ్యాయంలో క్లియర్గా ఉంది. ఎంత గొప్ప అంటే తెలుసా, అసలు ఎలా అంటే అది కూడా ఏ రీతిగా ప్రవచిస్తున్నాడు తెలుసా అండి. అక్కడ ఏంటంటే మరి దేవాది దేవుని కోసం ఒక ఆల్టర్ ప్రిపేర్ చేస్తున్నాడు. 1 కాదండి, 7 ఆల్టర్లు, 7 బలిపీఠాలు ప్రిపేర్ చేసి 7 అర్పణలు అక్కడ అర్పించి ప్రతిసారి మరి ఆయన దేవునికి మరి ఆయన అంటే బాలాకి సపోర్ట్ చేసినట్టుగానే వెళ్తున్నాడు, దేవుడు సహాయం చేస్తాడు అనుకుంటూనే వెళ్తున్నాడు. కానీ అక్కడికి వెళ్ళి ఇజ్రాయెలైట్స్కి వ్యతిరేకంగా ప్రవచనం ఇవ్వట్లేదు కానీ వారిని శపించట్లేదు, కానీ వారిని దీవిస్తూ వస్తున్నాడు అండి. మొట్టమొదటిసారిగా ఎలా దీవిస్తాడు తెలుసా అండి, 23వ అధ్యాయము మరి అక్కడ 8, 9, 10 వచనాలు చూస్తే, ఇదిగో ఎంత గొప్ప దేవుడి చేత దీవించబడిన ఇజ్రాయెలైట్స్ని శపించే వాళ్ళు ఎవరూ లేరని చెప్తున్నాడు. హల్లెలూయా. తర్వాత చూస్తే 23వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే మరి ఎంత చక్కటి మాట అంటే, అసలు అబద్ధ మాటకి దేవుడు నరుడు కాడు. మరి 23వ అధ్యాయంలో మరి 19వ వచనం చూసినప్పుడైతే అక్కడ దేవుడు దీవించిన వారిని ఎవరు శపించలేరని, తర్వాత మరి ఇది ఇక్కడ వచనం క్లియర్గా ఉంటుంది, అబద్ధ మాటకు దేవుడు నరుడు కాదు, ఎందుకంటే దేవాది దేవుడు తనని దీవించాడు, ఇజ్రాయెలైట్స్ని దీవించాడని చెప్తూ అన్ని ప్రవచనాలు చెప్తా ఉన్నాడండి. ఆ తర్వాత 3వసారి అర్పించినప్పుడు కూడా 24వ అధ్యాయం 5, 7 వచనాలు చూస్తే అక్కడ కూడా గొప్ప దేవుని స్వరంని వినగలిగిన వారు ఎవరు, ఇలాంటి వారు దేవుని స్వరం వింటారని, దేవుని స్వరంని గురించిన సత్యాల గురించి ఆయన ప్రవక్తగా మరి మాట్లాడుతున్నాడండి. ప్రతిసారి బాలాకు అడుగుతున్నాడు, ఎందుకు నేను నీ కోసం ఇంత చేస్తున్నాను, ఎందుకు నన్ను శపిస్తున్నట్టుగా మాట్లాడుతున్నావు, వాళ్ళని ఎందుకు శపించట్లేదు అని చెప్పేసి అడుగుతున్నాడు. కానీ బాలాం ఒకటే మాట అంటున్నాడు, నేనేమీ చేయలేను, దేవునికి వ్యతిరేకంగా నేను పని చేయలేని ఒప్పుకుంటున్నానండి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడితో నా ప్రసంగం ఆగిపోలేదండి. నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. నిజమే మనం అనుకుంటాం ఇక్కడ మరి బాలాం నిజంగా దేవుని పనే చేశాడు కదా, దేవుడు చెప్పినట్టే చేశాడు కదా, బాలాకి లోబడలేదు కదా అంటే నిజమే అండి, దేవుడు చెప్పినట్టే చేశాడు కాబట్టి అని అనుకుంటున్నాడేమో. దేవుడు ప్రవచించినట్టే ప్రవచించాను కాబట్టి దేవుడు నన్ను దీవిస్తాడని చెప్పేసి సంతోషంగా ఉన్నాడు. కానీ అక్కడ ఒక పొరపాటు చేశాడండి. మరి 25వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత
అక్కడ చూస్తే జరిగిన సంఘటన ఏంటి తెలుసా, క్లియర్గా ఉంటుంది. అక్కడ బాలాకి మరి రాజు అయిన బాలాకి అతను ఒక ఏమిస్తున్నాడు తెలుసా, సలహా ఇస్తున్నాడు. ఎలాంటి భయంకరమైన సలహా ఇస్తాడు. ఒక దేవుని కుమారుడై ఉండి, అంటే ఒక దేవుని యాజకుడై ఉండి, దేవుని స్వరంని వింటున్న వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో మనం వాళ్ళని శపించలేము కానీ శపించడానికి ఒక మార్గం ఉన్నదని చెప్తున్నారండి. ఏంటి ఆ మార్గం తెలుసా, ఇదిగో ఇజ్రాయెలైట్స్ దగ్గరికి మరి పాపము చేసే మరి స్త్రీలని, మోయాబు స్త్రీలని పంపించి వారి చేత వ్యభిచారము చేయించు. అలాగే ఇదిగో మరి ఐడల్స్కి మరి అంటే విగ్రహారాధనకి అర్పణగా భరించిన ఆ సాక్రిఫైజెస్ని వాళ్ళు తినరు కాబట్టి మనం తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు తింటారు. వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళు నిజంగా శపించబడతారు. అప్పుడే దేవాది దేవుడే వాళ్ళని నాశనం చేస్తాడని చెప్పేసి బాలాము గారు బాలాకి మరి ఒక గొప్ప పనికి రాని సలహా ఇచ్చాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, బాలాము లాగా మనం ఎంతమంది ఉన్నామో ఈరోజు నేను పరీక్షించుకోవాల్సిన సమయం అండి. ఎందుకంటే ఇవి చివరి దినాలండి. హల్లెలూయా, నిజమే, బాలాముకి ఇచ్చిన గొప్ప దర్శనము, బాలాముకి ఇచ్చిన గొప్ప ధన్యత మరి ఏ యాజకుడికి కూడా లేనట్టుగా అనిపిస్తుందండి ఇక్కడ చూస్తే. ఎందుకంటే అంత గొప్ప దీవెన కలిగి, అంత గొప్ప ప్రవచనాత్మకమైన వరాలు కలిగిన బిడ్డ ఏం చేస్తున్నాడు తెలుసా, దేవునికి వ్యతిరేకంగానే, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ పోతున్నాడండి. ఒకవైపు దేవుని పని చేస్తున్నట్టుగా చేస్తూ, ఇంకొక వైపు మరి తను ఎలా అంటే తన ఘనతకి ఇదిగో రాజును మెప్పిస్తున్నాడు. రాజు కింద పనిచేసే వాళ్ళని మెప్పించడానికి జీవిస్తున్నాడే కానీ మరి దేవుణ్ణి సంపూర్ణంగా దేవునికే లోబడి జీవించలేక ఇదిగో సలహాలు ఇస్తున్నాడు. హల్లెలూయా, బాలాకి సలహాలు ఇచ్చినప్పుడు నిజమే వాళ్ళు పాపం చేశారని, ఇజ్రాయెల్స్లో కొంతమంది పాపం చేసినప్పుడు నిజమే మరి బాలాకి ఇచ్చిన సలహా ప్రకారంగా నిజమే వాళ్ళు పాపం చేశారు. అప్పుడు దేవుని ఉగ్రత వారి మీద వచ్చినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఏంటి తెలుసా, మోజెస్కి చెప్తున్నాడు, మోజెస్ ఎవరైతే వారి ద్వారా పాపం చేశారో, ఎదుగో మరి బాలాము చెప్పిన తలంపు చేత మరి వాళ్ళు పాపం చేశారో వారందరినీ నాశనం చేసి మిగతా వాళ్ళని పక్కకు ఉంచని చెప్పాడండి. హల్లెలూయా, నిజంగా దేవుడు కరుణామయుడు. తప్పు చేసిన వాడిని మాత్రమే అక్కడ శిక్షించాడే కానీ తప్పు చేయని జనాంగానికి శిక్షించలేదండి. మరి 25వ అధ్యాయంలో అది క్లియర్గా రాయబడింది. కానీ మరి బాలాం పరిస్థితి ఏంటి, మనం ఈరోజు నిజంగానే బాలాం ఈ ముగింపులోకి నేను వస్తుండగా నేను బాలాం గురించి 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నానండి. అవును, ఇక్కడైతే మనం ఒక సందర్భంలాగా మాట్లాడుకున్నాము. దేవుడు ఎలా దీవించాడు తన ఇజ్రాయెలైట్స్ని, మరి నిజంగా ఎలా కాపాడుతున్నాడు, తనకిచ్చిన మరి ఇజ్రాయెలైట్స్కి ఇచ్చిన వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినానో, ఎన్ని ఇబ్బందులు వచ్చినానో, మరి వారు ఎంతగా పడిపోయినాను, వారు ఎంతగా మరి దేవునికి వ్యతిరేకంగా పనిచేసిన దేవుని కృప వారి మీద అత్యధికంగా ఉంది. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా మరి అది నెరవేర్పులోకి నడిపించాడండి. మరి మోజెస్ని వాడుకున్నాడు, యెహోషువని వాడుకున్నాడు, ఆరోన్ని వాడుకున్నాడు, ఇదిగో యాజకులని వాడుకున్నాడు. మరి బాలాము పరిస్థితి ఏంటి మరి అనేది ఆలోచన చేస్తే నిజమే 31వ అధ్యాయము అదే మరి గ్రంథంలో సంఖ్యాకాండంలో మరి 31వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ క్లియర్గా ఏముంది తెలుసా అండి, హల్లెలూయా, అక్కడ మోజెస్కి దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, డిస్ట్రాయ్ బాలాంని కూడా చంపేసేయి అని చెప్పేసి. ఇదిగో నువ్వు వెళ్తున్నావు కదా యుద్ధానికి, మోయాబులకు వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్తున్నావు కదా, అక్కడ ఫస్ట్ బాలాంని కూడా చంపేసే, అడ్డంగా నరికేసే అని చెప్పేసి మోజెస్కి ఆజ్ఞ ఇచ్చాడండి. నిజమే, చూడండి ఎలాంటి భయంకరమైన చావు, చచ్చిపోయాడు ఒక దేవజనుడు, ఒక ప్రవక్త అయిన వ్యక్తి, దేవుని చేత దీవించబడాల్సిన వ్యక్తి, దేవుని చేత గొప్పగా ఘనత పొందుకున్న ఆ వ్యక్తి మరి అక్కడ మోజెస్ ద్వారా మరి మరణించినట్టుగా మనకి తెలుస్తుందండి. హల్లెలూయా. మరి ఆ తర్వాత జరిగిన సంఘటన చూస్తే మరి నేను అనుకున్నాను, మరి ఎందుకు దేవుడు మరి అలా ముగించేశాడు తన జీవితాన్ని నేను ఆలోచన చేసినప్పుడు నిజమే, నువ్వు మన జీవితాల్లో కూడా మరి దేవుని చేత ప్రవచనం ఇస్తున్నాం కావచ్చు, ఆయన ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ప్రవచనాత్మకమైన జీవితాలని బట్టి, ఆయన మనకిచ్చిన వరాలని బట్టి మనం ఇతరులకి ప్రార్థన చేస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే మనకి దేవుడిచ్చిన ఆ వరాలు తలాంతులు వాడబడుతున్నప్పుడు మనం దేవుని చేత వాడబడుతున్నాం కదా అని చంకలెగరేసుకుంటున్నావా సేవకుడా, సేవకురాలా, మరి నీ చేత ఈ అద్భుత కార్యం జరిగిందని అది ఆ ప్లేస్లో నేను కూడా వర్తిస్తానండి, నన్ను కూడా నేను అక్కడ పెట్టుకుంటున్నానండి, మీ స్థానంలో మిమ్మల్ని మాత్రమే కాదు ఆ స్థానంలో నేను కూడా ఊహించుకుంటున్నాను. నిజమే, మనం అనుకుంటాము, మనం సంతోషపడతాము, దేవుడు ఇంకా మన పక్షాన ఉన్నాడు, అందుకోసం ఇవన్నీ జరుగుతున్నాయి అని అనుకుంటూనే లోకాశకు నువ్వు పరిగెడుతున్నావా? లోకాశకు నువ్వు పరిగెట్టినట్టయితే దేవాది దేవుడు నీకు నాశనమే అని చెప్తున్నాడు. అవును, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కరుణించే దేవుడు, పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు క్షమించి ముందుకు నడిపిస్తాడు. కానీ నీ హృదయ అంతరంగంలో ఉన్న రహస్య పాపాలని, తలంపులను, కోరికల్ని చూస్తున్న దేవుడు ఈ రోజు కాకపోతే రేపు నాశనం చేస్తాడండి. నిజమే, గొప్ప గొప్ప ప్రవక్తల చెంత చేరాల్సిన ఆ వ్యక్తి మరి నాశనానికి గురైపోయి మరి రెవల్యూషన్స్ మరి ప్రకటన గ్రంథంలో మరి 2వ అధ్యాయంలో మనం 14వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఏముంటుంది తెలుసా అండి, మరి బాలాము లాగా మీరు ప్రవర్తించకూడదు, బాలాం బోధని మీరు పాటిస్తున్నారు అంటున్నారు. నిజమే,
బాలాం బోధ అంటే ఇక్కడ ఏంటంటే మరి ఒక సేవకుడు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు వెళ్ళి వ్యభిచరించండి, లేకపోతే వెళ్ళి అక్కడ విగ్రహారాధనకి పెట్టిన ఆ ఆహారాన్ని తినాలి అని చెప్తున్నారని కాదు. కానీ ఎలా తెలుసా అండి, ద్విమనస్సు అండి. హల్లెలూయా, ద్విమనస్సు. సేవకుడిగా నీకు ఉన్న ద్విమనస్సు గురించి దేవాది దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, అక్కడ సంఘానికి రాస్తున్నాడు. ద్విమనస్సు కాదు, సంపూర్ణంగా నిజమే సేవకులైతే హల్లెలూయా, సేవకులైతే నిజమే ఉంటారేమో, సేవకులు కాని వాళ్ళు నార్మల్ బిలీవర్స్, మరి దేవునిలో కొత్తగా వచ్చిన వాళ్ళు సరే ఇలా ఉంటారు అలా ఉంటారు, కొంచెం మారుతూ ఉంటారు, పోనీలేండి, ఎందుకంటే వాళ్ళు ఇంకా తెలియదు, పాలు తాగే వయసులో ఉన్నారనుకోవచ్చు. కానీ సేవకుడిగా నువ్వు నిలబడ్డప్పుడు, సేవకురాలుగా నువ్వు ఉన్నప్పుడు మరి నీకు ద్విమనస్సు అనేది ఉండకూడదండి. సంపూర్ణంగా దేవుని సమర్పణ, ఆయన స్వరం వింటూ ఆయన మాట్లాడేదే మాట్లాడాలి. కానీ ఒకవైపు ప్రవచనాలు ఇస్తూ ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఇంకొకరిని శపిస్తున్నావా, ఇదిగో ఇంకొకరు నీకు డబ్బులు ఇస్తున్నారని, లేకపోతే ఇంకొకరు నిన్ను గొప్ప చేస్తారని చెప్పేసి వాళ్ళకి అనుకూలంగా నువ్వు ప్రవర్తిస్తూ దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నావా? ఇక్కడ చూడండి, బాలా కంటే సాతానికి గుర్తండి, బాలా కంటే సాతానికి గుర్తండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బాలాక్ అనే దురాత్మ నీలో నాలో ప్రతి ఒక్కరిలో ప్రవేశిస్తుందండి, తెలియకుండానే ప్రవేశించి అది ఏమి చేస్తుంది తెలుసా అండి? ఒకవైపు దేవుని ప్రవచనాలు నెరవేర్చుతూనే ఒకవైపు మన జీవితంలో ఎలాంటి లోకాశలు అనేవి పెట్టేసి ఆ లోకానుసారమైన జీవితాన్ని జీవించడానికి అడ్డుగా నిలబడి, ఎలా అంటే మరి సంఘంలోనే ఇక్కడ ఎవరండి? బాలాము దేవుని యాజకుడు అంటే ఇక్కడ ఇజ్రాయెలైట్స్ కూడా దేవుని బిడ్డలు, దేవుని యాజకులై ఉన్నారు. అంటే బాలాం తన వారిని కాపాడుకోవాల్సింది పోయి బాలాకి మరి సపోర్ట్ చేస్తున్నాడు. అంటే వారికే మరి అక్కడ ఉప్పెనలు పెడుతున్నాడు ఎవరు? బాలాకైన దుర్మార్గుడు. కానీ ఇక్కడ చూస్తే మన జీవితాల్లో కూడా మరి సేవకురాలుగా ఉండాల్సిన మనం ఇతరుల కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే మనలో మనమే తెలియకుండా మరి ఎలా చేసుకుంటున్నాం, ఒకరిపైన ఒకరి మరి దుష్టత్వం పెట్టుకుంటున్నాం, కోపాలు పెట్టుకుంటున్నాం, కుళ్ళు పెట్టుకుంటున్నాం, కుతంత్రాలు పెట్టుకుంటున్నాం. వాళ్ళని నువ్వే ప్రవచిస్తున్నావు వాళ్ళని, తర్వాత ఆ ప్రవచనం ప్రకారంగా వాళ్ళ జీవితంలో నెరవేర్చబడుతుంటే మళ్ళీ నువ్వే వాళ్ళని చూసి ఆయాసపడుతున్నావు. ఇలాంటి సేవకులు లేరా అండి? వింటున్న వారికి తెలుస్తలేదా నేను చెప్తున్న మాట? ఇదిగో నేను అనుభవించానండి, మరి మీరు అనుభవించారో లేదో తెలియదు. నేను కూడా అలాంటి సిచ్యువేషన్లో నేను కూడా వెళ్ళాను, నేనే ప్రార్థన చేశాను, నేనే వాళ్ళని దీవించాను, నేనే వారికి ప్రవచనాలు ఇచ్చిన దినాలు ఉన్నాయి. అలా టైమ్స్లో వాళ్ళు మళ్ళీ దేవుడి చేత ఎదిగి పడుతుంటే, వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తుంటే సంతోషించాల్సింది పోయి ఒక్కొక్కసారి కుళ్ళుకున్న రోజులు నా జీవితంలో కూడా ఉన్నాయండి. అలా డబల్ అనేది ఉండకూడదండి, అది దేవుడికి ఇష్టం లేదండి. అలాంటి వాళ్ళని దేవుడు ఎప్పటికీ సంపూర్ణంగా వాడుకోలేడు. బాలాంని నాశనం చేసిన దేవుడు మనల్ని కూడా నాశనం చేస్తాడేమో. అవును, యేసయ్య రక్తం అయితే మన కోసం కార్చబడింది, ఆయన మనల్ని క్షమించేశాడు. కానీ నాశనం అంటే సంపూర్ణమైన నాశనం కాదు, కానీ ఆయన మన కోసం ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక నుండి మనం తప్పిపోతామేమో అండి. దయచేసి మరి ఈరోజు ఈ వాక్యంలో కొన్ని సత్యాలు మనం నేర్చుకున్నాం కాబట్టి బాలంలాగా మనం ఉండకూడదు, బాలాక్లాగా మనం ఉండకూడదు. కానీ నిజమైన దేవుని యాజకులుగా మనం జీవించాలని, నిజమైన దేవుని బిడ్డలుగా ఆయనకి ఇష్టలుగా జీవించాలని మనం నిత్యము ప్రార్థన చేసి ఆయన కోసం కనిపెట్టుకొని ఉందామండి. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. అవును తండ్రి ప్రభా, బాలాం విషయంలోనూ ప్రభా నా తండ్రి ఏ రీతిగా నువ్వు కోపానికి ఉగ్రతకి గురయ్యావో నాయన నా తండ్రి మాకు కనిపించింది తండ్రి, మాకు తెలుసుకున్నాం తండ్రి. అవును, గాడిద ద్వారా కూడా నువ్వు మాట్లాడగలవనే సత్యాన్ని మాకు నేర్పించినావు తండ్రి. ఎన్నోసార్లు మేము బోధనలో మాట్లాడతాం, నువ్వు కాకపోతే ఇంకొకరు గాడిదతో కూడా మాట్లాడిస్తాడని చెప్పేసి మేము మాట్లాడుకుంటాం నాయన. కానీ ప్రభా దానిలో ఉన్న గొప్ప మర్మం, దానిలో ఉన్న గొప్ప సత్యం, గాడిద తన యజమానుడైన బాలాంని కాపాడుకోగలిగింది. కానీ దేవుని ఉగ్రత నుండి మాత్రం ప్రభా నా తండ్రి బాలాంని కాపాడలేకపోయింది రాజా. మరి తనగా నాశనానికి గురి అయిపోయాడు ప్రభా, తన చేతులలో తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు రాజా. అలాంటి జీవితం మేము కలగకుండా ఉండుటకు ప్రభా కేవలం నిత్యము నీకు సంపూర్ణంగా మేము సమర్పించుకొని నీ కొరకు, నీ సజీవ యాగంగా నీ కొరకు జీవించే భాగ్యాన్ని నాకును ప్రభా వింటున్న ప్రతి బిడ్డకు దయచేయమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థనంతో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్.